ప్లాంట్కి వచ్చే 2 డిసీజ్ గురించి మనం తెలుసుకుందాం అండి. ఫస్ట్ వచ్చేసి ఫంగస్, రెండోది వచ్చి బ్లాక్ స్పాట్. ఫస్ట్ ఫంగస్ గురించి తెలుసుకుందాం. ఏ కారణాల వల్ల ఈ డిసీజ్ వస్తుందన్నది. ఫంగస్ అనేది 3 కారణాల వల్ల వస్తుంది. ఫస్ట్ ఇండోర్ ప్లాంట్స్కి ఇది ఎక్కువ అటాక్ చేస్తుంది. ఎందుకంటే వాటికి ఎక్కువగా ఎండ తగలకపోవడం వల్ల, వెంటిలేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇది ఎక్కువ అటాక్ చేస్తుందండి. ఇకపోతే సెకండ్ రీజన్ ఏంటంటే మన ప్లాంట్స్కి గాలి అనేది ఎక్కువ తగలకపోవడం వల్ల ఇది ఆ రీజన్ వల్ల కూడా ఇది అటాక్ చేస్తుందండి. ఇకపోతే మూడవది ఏంటంటే మన సాయిల్ ఎక్కువగా ఓవర్గా వాటర్ ఇవ్వడం వల్ల. ఎప్పుడైతే ఎక్కువ ఓవర్ వాటర్ ఇస్తామో సాయిల్ అంతా కూడా ఎక్కువ మాయిశ్చరైజింగ్ అయిపోవడం, అక్కడంతా కూడా ఫంగస్ అనేది ఏర్పడుతుంది. ఫంగస్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందో ఆ తర్వాత నెమ్మదిగా ప్లాంట్కి అంతా కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత దాని గ్రోత్ ఫస్ట్ ఆగిపోతుందండి. తర్వాత ప్లాంట్స్కి ఉన్న లీవ్స్ మీద అంతా కూడా వైట్ కలర్ పౌడర్ లాగా అనేది వస్తుంది. ఆ తర్వాత ఆ లీవ్స్ అన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి మారి ఆ తర్వాత ఎల్లో కలర్లోకి వెళ్ళి ఇక ఆ తర్వాత ప్లాంట్ అనేది చనిపోవడం జరుగుతుంది. సో మన మొక్కలకి ఈ ఫంగస్ అనేది అటాక్ చేయడానికి ఈ 3 రీజన్స్ ఉన్నాయి. ఇక ఆ తర్వాత మనం బ్లాక్ స్పాట్ గురించి మనం తెలుసుకుందాం. బ్లాక్ స్పాట్ అనేది మన ప్లాంట్స్కి ఎప్పుడు అటాక్ చేస్తుందంటే వర్షాకాలంలోనూ ఇంకా వాతావరణంలో హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉండడం, అలాంటి టైంలో ఎక్కువగా ఈ ప్లాంట్ని ఈ డిసీజ్ అనేది ఎక్కువ అటాక్ చేస్తుంది. ఈ బ్లాక్ స్పాట్ డిసీజ్ని ఏ విధంగా మనం గుర్తించాలంటే ఫస్ట్ మనం ప్లాంట్ని చూడంగానే ప్లాంట్కున్న కాండం కానీ ఆకులు కానీ వాటి బర్డ్స్ కానీ చాలా వరకు స్పాట్స్ అంటే నల్ల మచ్చలు అనేవి ఏర్పడినట్టు కనిపిస్తాయి అనమాట. ఎక్కువగా కనిపిస్తాయి అనమాట నల్ల మచ్చలు. వాటిని చూడంగానే దీనికి బ్లాక్ స్పాట్ డిసీజ్ వచ్చింది అని చెప్పి అప్పుడు మనం గుర్తించవచ్చు. సో ఈ 2 డిసీజెస్కి ఒకే ఒక సొల్యూషన్ ఉందండి. అది కూడా మన వంటగదిలో దొరికే ఇంగ్రీడియంట్. అది ఏంటి అంటే బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడాతోనే ఈ రెండింటికి ఉన్న డిసీజెస్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడాకి బేకింగ్ పౌడర్కి చాలా వరకు తేడా ఉందండి. ఇది కొంచెం మీరు గుర్తించండి. బేకింగ్ సోడాని మాత్రం యూజ్ చేయాలి. బేకింగ్ పౌడర్ని యూజ్ చేసినట్టయితే మొక్కలు అప్పటికప్పుడే చాలా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి బేకింగ్ సోడాని ఏ విధంగా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత మోతాదులు ఇవ్వాలి అనేటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను చూపిస్తానండి. ముందుగా మన మొక్కలకి ఎఫెక్ట్ అయిన ఫంగస్ డిసీజ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీనికోసం నేను బేకింగ్ సోడా తీసుకున్నానండి. బేకింగ్ పౌడర్ మాత్రం అస్సలు తీసుకోకండి. బేకింగ్ పౌడర్ని యూజ్ చేసినట్టయితే మొక్కలు ప్రాబ్లమ్స్లోకి వెళతాయి. కాబట్టి బేకింగ్ సోడాని ఎంత తీసుకోవాలి అంటే ఒక 1.5 లీటర్ మనం వాటర్ కనుక తీసుకున్నట్టయితే దాంట్లోకి ఒక 1 స్పూన్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. ఇలా మనం వాటర్లో మొత్తం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మన వాటర్లో మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత మన ప్లాంట్స్కి మొత్తం స్ప్రే చేయాలండి. అయితే ఎఫెక్ట్ అయిన ప్లాంట్స్కే కదండి, ఎఫెక్ట్ అవ్వని ప్లాంట్స్కి కూడా మనం స్ప్రే చేయాలి. ఎందుకంటే ఎఫెక్ట్ అయిన ప్లాంట్స్ నుంచి మిగతా ప్లాంట్స్కి కూడా ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా ప్లాంట్స్కి కూడా మనం స్ప్రే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ని ఏ టైంలో మనం స్ప్రే చేయాలి అంటే మార్నింగ్ టైంలో మాత్రం మనం స్ప్రే చేయాలి. ఆఫ్టర్నూన్ చేస్తే ఆకులన్నీ కూడా ఎండిపోతాయి. ఇంకా ఈవినింగ్ టైంలో చేసామనుకోండి అప్పుడు ఆకులన్నీ కూడా పూర్తిగా డ్రై అయిపోతాయి. కాబట్టి మార్నింగ్ టైంలో మాత్రమే మనం దీన్ని స్ప్రే చేయాలి. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒక 1 స్పూన్ అనేది మనం యాడ్ చేసి చేయాలన్నాను కదా. 1 స్పూన్ కంటే ఎక్కువ మీరు క్వాంటిటీ తీసుకున్నట్టయితే ఆకులన్నీ కూడా ఎండిపోయి ఎల్లోగా అయిపోతాయి. కాబట్టి ఈ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఎక్కువ క్వాంటిటీ తీసుకొని మనం స్ప్రే చేయకూడదండి. పర్ఫెక్ట్ క్వాంటిటీ తీసుకొని మాత్రమే మన మొక్కలకి మనం స్ప్రే చేయాలి. ఇప్పుడు మనం మన రోజ్ ప్లాంట్కి వచ్చిన బ్లాక్ స్పాట్ డిసీజ్ని ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ డిసీజ్కి ఎఫెక్ట్ అయిన లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ బర్డ్స్ కానీ వీటన్నిటిని కూడా మనం కట్ చేసి పారవేయాలి. ఈ డిసీజ్కి కూడా మనం బేకింగ్ సోడాని యూజ్ చేయాల్సి వస్తుందండి. అయితే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అంటే ఇందాక చెప్పినట్టుగా 1.5 లీటర్ మనం తీసుకున్నట్టయితే దాంట్లోకి ఒక 1 స్పూన్ బేకింగ్ సోడా అనేది యాడ్ చేయాలి. ఆ తర్వాత మన ఇంట్లో ఉండే హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ లేదు అంటే డిష్ వాష్ జెల్ ఏదైనా సరే అండి, ఏ బ్రాండ్ అయినా సరే మనం తీసుకోవచ్చు. ఒక 2-3 డ్రాప్స్ అనేది ఈ వాటర్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మన ప్లాంట్స్కి స్ప్రే చేయాల్సి వస్తుంది. అది కూడా మనం ఏ విధంగా స్ప్రే చేయాలంటే ఆకులు మొత్తం తడిచేలా మనం స్ప్రే చేయాలి. ఆకులు అడుగు భాగాన పై భాగాన మొత్తం కూడా తడిచేలా స్ప్రే చేయాలి మనం. అయితే ఇలా స్ప్రే అనేది ఎప్పుడెప్పుడు చేయాల్సి వస్తుందంటే 10 రోజుల్లో ఒక 3 సార్లు మనము ఇలా స్ప్రే చేయాల్సి వస్తుంది మన ప్లాంట్స్కి. అయితే ఈ ప్లాంట్ ఆకుల మీద వాటర్ అనేది నిలిచి ఉండకూడదు. వింటర్ సీజన్లో మీరు చూసే ఉంటారు, మనం మార్నింగ్ లేచి చూసేసరికి ఆకుల మీద అంతా కూడా డ్రాప్స్గా వాటర్ అనేది ఉంటుంది కదా. ఈ ప్లాంట్ ఆకుల మీద అలా వాటర్ అనేది డ్రాప్స్గా ఉన్నట్టయితే ఈ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే మన పాట్ సాయిల్లో ఈ ఫంగస్ ఎఫెక్ట్ ఉంటే ఫస్ట్ మనం వాటర్ అనేది ఇవ్వకుండా ఉండాలండి ఒక 2 డేస్ పాటు. ఓవర్ వాటర్ వల్లే ఈ ఫంగస్ అనేది ఈ కుండీలో ఏర్పడుతుంది. కాబట్టి వాటర్ అనేది 2 డేస్ పాటు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఈ ప్రాబ్లాన్ని కూడా మనం బేకింగ్ సోడాతోనే సాల్వ్ చేసుకోవచ్చండి. అయితే ముందుగా ఎఫెక్ట్ అయిన సాయిల్ అంతా కూడా మనం ఒకసారి పెళ్ళగించాలి, రూట్స్ దెబ్బతినకుండా. అలా పెళ్ళగించిన తర్వాత ఈ బేకింగ్ సోడాని ఈ విధంగా మనం వేసుకోవాలండి. అయితే నేను 1/2 స్పూన్ మాత్రమే వేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మా ప్లాంట్ దీనికి ఎఫెక్ట్ కాలేదు కాబట్టి 1/2 స్పూన్ మాత్రమే దీంట్లో వేసి చూపిస్తున్నాను.
ఇలా చేసిన తర్వాత పాట్లో ఎక్కువగా మాయిశ్చరైజింగ్ ఉన్నట్టయితే ఒక 2 days పాటు డ్రై అయ్యేలా మనం ఇలా వదిలేయాలండి. సో మన ప్లాంట్కి ఓవర్గా వాటర్ ఇవ్వడము, ఇంకా సాయిల్లో ఎక్కువగా మాయిశ్చరైజింగ్ అంటే ఎక్కువ తడిగా ఉన్నట్టయితే ఈ డిసీజ్ అనేది మన ప్లాంట్కి అటాక్ చేస్తుంది. సో ఎక్కువ ఎక్స్పెన్సివ్ లేకుండానే మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్తోనే మన చెట్లకు ఉన్న ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏదైనా చెప్పదలుచుకున్నా అడగదలుచుకున్నా కానీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ పెట్టబోయే వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.